అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. చాలా సంతోషం. పద్యం ఇది మన సంపద అన్నందుకు మీరందరూ కూడా ఆదరించి ఈ వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు కృతజ్ఞతలండి. ఈ పద సంపద, పద్య సంపద మన సంపద. ఇది ఎవరికీ రాదండి. ఇప్పుడు పోయిటరీ వేరేగా ఎవరైనా చెప్పచ్చు, అవి ఇంగ్లీషులో వాటిల్లో. కానీ మధురమైనటువంటి తెలుగు భాషలో చక్కగా జీవిత సూక్తులు చెప్పుకోవడం అన్నది మన తెలుగువారి సొంతం. అయితే అందులో భాగంగా ఈరోజు ఇంకొక మంచి పద్యం, దానికి ఇప్పుడున్న మన జీవన విధానానికి ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినురా సుమతి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అపాత్రదానం చెయ్యడం. అంటే సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయవలసిన వారి ఎవరికైతే అర్హత ఉందో వారినే అక్కడ కూర్చోబెట్టాలి తప్ప, అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఇదిగో వాళ్ళ వెనకటి గుణాలు ఎందుకు పోతాయి? పోవు. అంటే పరిపాలకులు ఎలా ఉండాలి? ప్రజారంజకంగా. ప్రజారంజకంగా అంటే ఏంటి? అసలు ఇంకొక విషయం ఆలోచించండి. రామరాజ్యం అంటారే, రామరాజ్యంలా ఉండాలి. రామరాజ్యాన్ని అంటే కొన్ని యుగాలు మారిపోయినప్పటికీ కూడా రామరాజ్యాన్ని ఎందుకు ప్రతిసారి ఒక ఉదాహరణ కింద తీసుకుంటున్నాం అంటే, రామాయణం చదివినప్పుడు కదా తెలుస్తుంది రాముడు ఏ విధంగా రాజ్యం చేశారు అనడానికి. ఆ లెక్కన మనం ఆలోచిస్తే ఇప్పుడున్న కనకపు సింహాసనమున ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళని కూర్చోబెడుతున్నాం? ఏదో అప్పటికప్పుడు మనకి ఎవరో వాగ్దానాలు చేసిన వాళ్ళని కూర్చోబెడుతున్నాం. ఆ తర్వాత ఏమనుకుంటున్నాం? మనమే సర్ది చెప్పుకుంటున్నాం. ఏ నాయకుడు వస్తే ఏమిటి, మన ఇంట్లోకి వచ్చి మన సమస్య తీర్చడు కదా కదా మన సమస్యలు మనమే తీర్చుకోవాలి కదా. కానీలే, వాడు కాకపోతే వీడు కాకపోతే వాడు, ఎవరైతేనేంటని అనుకుంటున్నాం కదా. అలా కాకుండా ప్రజలు తమని పరిపాలించడానికి సమర్థుడైనటువంటి నాయకుణ్ణి కూర్చోపెడితే గనక దేశం సుభిక్షం అవుతుంది అని చెప్పడానికి ఆ భావన వచ్చేటట్టు చెప్పిన పద్యమే ఇది. కాబట్టి చాలా అద్భుతంగా ఇది ఇప్పుడున్న జీవన విధానానికి, అంటే ఏంటంటే అపాత్రదానం చెయ్యకూడదని